కక్షపూరితంగా వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారని తెలిపారు బీజేపీ ఎంపీ రఘునందన్. ప్రజలకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో లేకుండా ఉంటే ఎలా ఉంటుందో కేసీఆర్ కి అర్థమై ఉంటుందనుకుంటున్నా అన్నట్టుగా తెలిపారు. హైదరాబాద్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ నేషనలిస్ట్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ సాయికృష్ణ ఆవునూరి అడిగిన ప్రశ్నకి రఘునందన్ సమాధానమిచ్చారు. పార్టీ కార్యకర్తల కృషి కసితో మెదక్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నామని చెప్పారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పునర్జీవం రాదనుకుంటున్నానన్నారు రఘునందన్. 15-16 ఏళ్లకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో మీరున్నప్పుడు మీరు కేసీఆర్ గారు లేకపోతే ఆయన చెప్పిన మాటని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ పాత్ర చాలా అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మెదక్ సొంత జిల్లా, ఇందాక మీరు అన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ జీరోకి పరిమితమైంది అంటే ఆ జీరో అసలు యాక్చువల్లీ ఒకటి అన్నా ఉంటది అని అంటే అది మెదకే ఉండేది, బట్ మెదక్ లేకుండా చేశారు మీరు. సో 14 పోటీ చేసినప్పుడు కానీ 18 పోటీ చేసినప్పుడు కానీ దుబ్బాకలో ఓడిపోయారు. తర్వాత బై ఎలక్షన్స్ లో మీరు చెప్పిన స్లోగన్ ఒకటే, పక్కనున్న 3 నియోజకవర్గాలు అటు గజ్వేలు, ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల ముగ్గురు ముఖ్యమైన నాయకుల కాన్స్టిట్యుయెన్సీస్ ఏమో అద్భుతంగా అయినాయి, దుబ్బాక మాత్రం ఎండిపోయింది అని. సరే సిరిసిల్ల మీ పరిధిలోకి రాకపోవచ్చు కానీ ఇప్పుడు సిద్దిపేట, గజ్వేల్ మీ ఎంపీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా, అక్కడ మీరు గెలిచారు. మీరు ఏదైతే ఇంతకుముందు ఎంపీగా మీరు గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు దుబ్బాకలో, ఎమ్మెల్యేనేమో ఎంపీ అయ్యారు ఇప్పుడు మీరు. సో దుబ్బాక నుంచి సో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినట్టే కనబడుతుంది. 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మీరు పడ్డ స్ట్రగుల్ కావచ్చు, ఈ రోజు బీజేపీ ఎదుగుదల బీఆర్ఎస్ జీరో అవుతున్న నేపథ్యం కావచ్చు. ఒకసారి పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఎవరు చెప్తారా? అన్ని కుల్లం కళ్ళముంగడి కనబడుతూనే ఉన్నాయి కదండి. మనుషుల్ని మనుషులుగా చూడకుండా అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అని తేడా లేకుండా మనుషుల్ని కనీసం మనుషులుగా గౌరవించలేనటువంటి, ఎమ్మెల్యేలను గెలవలేనటువంటి, మంత్రులను చూడలేనటువంటి ముఖ్యమంత్రులు మాకొద్దని ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిస్తారనేది ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల చాలా స్పష్టంగా కనబడింది. ప్రజా సేవకులుగా ఉంటామని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వాలు గడీలు కట్టుకొని, కంచెలు పెట్టుకొని, బందోబస్తులు పెట్టుకొని ప్రజలకి ఆఖరికి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేకపోతే ఫలితం ఎట్లుంటుందో ఇటు చంద్రశేఖరరావు గారికి అటు పక్క రాష్ట్రంలో కూడా అవగతమైందని నేను అనుకుంటా ఉన్నాను. సో భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుంచి మీరు అన్నట్టు మా మెదక్ జిల్లాలో పార్టీ లేదని కాదు, పార్టీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు. మొట్టమొదటిసారిగా రామాయపేట అనేటువంటి ఒక రూరల్ నియోజకవర్గం ఉండే, ఇప్పుడు లేదు ప్రస్తుతం, అది మెదక్లో పార్టీ అయింది. అక్కడ కూడా వాసిరెడ్డి గారిని ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించినటువంటి ప్రాంతం మెదక్ జిల్లా. తర్వాత సంగారెడ్డి నుంచి సత్యనారాయణ గారిని 1999లో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. సో భారతీయ జనతా పార్టీకి పునాదులు లేవంటే చాలా ఉన్నాయి. నక్సల్బరీ మూవ్మెంట్ బాగా జరుగుతుంటే తుపాకులు పెట్టి జెండా దించుతావా సస్తామంటే సచివ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా వామపక్ష తీవ్రవాదుల కోసం జెండాలు దించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. దురదృష్టం సరైనటువంటి నాయకత్వం లేక, నడిపించడం లేక, రకరకాల కారణాల చేత కొంత వెనుకబడినప్పటికీ తిరిగి మేము పుంజుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు లోపల జహీరాబాద్, మెదక్ 2 పార్లమెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీలు గెలవడానికి అనుకూలంగా మేము సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినాం. దాంట్లో మొదట దుబ్బాకలో కొంత సఫలీకృతమైన నేను, తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్న మా కార్యకర్తల కృషి, వారి లోపల వచ్చినటువంటి కసి, పట్టుదల, ఈ 2 కలిసి మేము మెదక్ పార్లమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలకు కావాల్సింది ఒక ధైర్యం, ఒక విశ్వాసం, మాకేమన్నా వస్తే ఎవరుంటారనేటువంటి ఒక పంచాయతీలోంచి మన మెదక్లో అనుకోకుండా బక్రీద్ కంటే 2 రోజుల ముందు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమన్న సందర్భంగా జరిగిన కత్తిపోట్ల సంఘటనలో నేనే మళ్ళీ అడ్వకేట్కి పోయి కోటేసుకొని వాదిస్తే నిన్న బెయిల్ వచ్చింది. కానీ దురదృష్టం ఏంది, తెలంగాణ పోలీసు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ దాచిపెట్టి ఇంకొక కేసులో వీళ్ళు ముద్దాయిలు, వీళ్ళని రిలీజ్ చేయొద్దని నిన్న బెయిల్ వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత జడ్జి గారి దగ్గరకు పోయి మళ్ళీ ఒక పిటిషన్ మూవ్ చేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉదయం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా డ్రాఫ్ట్ చేసి జూనియర్స్ని, ఈ కార్యక్రమం ముందే ఒప్పుకున్నది ఉన్నది కాబట్టి జూనియర్స్ని కోర్టుకు పంపించినాను. హోప్ దట్ 20 మంది జైల్లో ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఈరోజు బయటికి రిలీజ్ అవుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి లక్ష్యాలను ముందు పెట్టుకొని పోయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవడమే మా లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం సార్. దాంట్లో భాగంగా త్వరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకి కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తూ ఇప్పటికే దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మీటింగ్స్ అన్ని పూర్తి చేసుకొని వచ్చినాం సార్. ఖచ్చితంగా పార్టీని ఎదిగేందుకు చూస్తాం. బీఆర్ఎస్ అనేది మనం సినిమాలలో, ఇంగ్లీష్ సినిమాలో ఒక సినిమా ఉంటుంది సాయి గారు,
టైటానిక్ అని వినుంటారు మీరు. మునిగిన చాలా వందల సంవత్సరాల తర్వాత కానీ ఒక పడవ ఉండే దాని పేరు టైటానిక్, అది మునిగిందని చరిత్ర ఎట్లయితే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెప్పుకుందో అట్లా తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే, అది తర్వాత రూపాంతరం చెంది బీఆర్ఎస్ మారిందని, ఆ బీఆర్ఎస్ అనే పడవ టైటానిక్ లాగా మునిగిపోయిందని చరిత్రలో మళ్ళీ రాక గారు, మురళీ సారు, లేకపోతే మా భాస్కర్ యోగి గారు ఆర్టికల్స్ రాస్తే భవిష్యత్ తరాలకి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో బీఆర్ఎస్కి ప్రజలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం బాగా ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల పట్ల ఉపయోగించే విధానం పేరు సిఆర్ఎస్, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఇస్తారు. ఈరోజు తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇచ్చి, సార్ నువ్వు వ్యవసాయం చేసుకుంటే మంచిది, బాగా కూరగాయలు ఎట్లా పండించాలనేది రైతులకు నేర్పించమని ఆయన పంపించింది సార్. ఇంకా టీఆర్ఎస్కి పునర్జీవనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.